నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం సుమారు 4 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. దీంతో అన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు దిగువన ఉన్న టెయిల్ పాండ్, పులిచింతల గేట్లు కూడా తెరిచారు. నాగార్జున సాగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి పాశం అశోక్ రెడ్డి అందిస్తారు. కర్ణాటకలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి నాగర్సాగర్ ప్రాజెక్టుకి వరద పోటెత్తుతుంది. గడిచిన వారం రోజుల నుంచి కూడా దాదాపు 3,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలోనే నిన్న ఈ రోజు మాత్రం 4 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రస్తుతం అయితే దాటి కూడా ప్రాజెక్టులోకి వస్తున్నటువంటి నేపథ్యంలోనే వచ్చిన వరద నీటిని వచ్చినట్టు కూడా క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, వచ్చిన వరద నీటిని వచ్చినట్టు కూడా క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ప్రాజెక్టుకు ఉన్నటువంటి 26 గేట్లను కూడా పూర్తిగా తెరిచినటువంటి నేపథ్యంలో నాగర్సాగర్ ప్రాజెక్టులో 71 క్యూసెక్లని వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు నాగర్సాగర్ రైట్ కెనాల్ తో పాటు లెఫ్ట్ కెనాల్ కి అదేవిధంగా పవర్ జనరేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే పవర్ హౌస్ కూడా నీటి విడుదల చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఎస్ఎల్బిస్ తో పాటు లో లెవెల్ కెనాల్ నల్గొండ పరిధిలో ఉన్నటువంటి నల్గొండకు వచ్చేటువంటి లో లెవెల్ కెనాల్ కూడా నీటి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఒకసారి చూసుకున్నట్లయితే రైట్ కెనాల్ కి 9,019 క్యూసెక్ల ఇన్ఫ్లో నీటిని విడుదల చేస్తుండగా లెఫ్ట్ కెనాల్ చూసుకున్నట్లయితే 6,401 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో మండలంలో ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను కూడా మొత్తం దాదాపు 13 రేడియల్ క్రస్ట్ గేట్లని ఎత్తినటువంటి నేపథ్యంలోనే ఇన్ఫ్లో 4,09,033 క్యూసెక్ల పులిచింతలకు ఇన్ఫ్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే అవుట్ఫ్లోని 4,05,033 క్యూసెక్లని వదులుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రకాశం బ్యారేజ్లో ఈ నీరంతా వెళ్ళి ప్రకాశం బ్యారేజ్కి చేరుతుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలో కలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ పరిధిలో ఉన్నటువంటి పలు చెరువులతో పాటు బ్రాహ్మణ వెల్లెంల లాంటి చెరువు ప్రస్తుతం అయితే పూర్తిగా డెడ్ స్టోరేజ్ చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా నాగర్సాగర్ మీద ఆధారపడే ఇటు నల్గొండ పరిధిలో ఉన్నటువంటి పానగల్ ఉదయ సముద్రం ప్రాజెక్ట్ కావచ్చు, నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ కావచ్చు, ఈ రెండు నాగర్సాగర్ ప్రాజెక్ట్ మీదనే ఆధారపడి ఉంటుంది. అయితే పానగల్ ప్రాజెక్టుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒకటి ఎక్కడైతే రివిట్మెంట్ పూర్తిగా ధ్వంసమైనటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేయనటువంటి నేపథ్యంలోనే పానగల్ నుంచి మనకు బ్రాహ్మణ వెల్లెంలకి నీటి సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పానగల్లో పూర్తిస్థాయిలో నీటి నిల్వ సామర్థ్యం లేకపోవడంతో ప్రస్తుతం అయితే బ్రాహ్మణ వెల్లెంలకి నీటి విడుదల చేయట్లేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ బ్రాహ్మణ వెల్లెంలకు సంబంధించి 291 మీటర్లు ఉంటే పంట సాగు కోసం నీటి విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 290.7 మీటర్లకు చేరుకున్నటువంటి నేపథ్యంలోనే డెడ్ స్టోరేజ్ చేరుకోవడంతో పంట సాగు కోసం నీటిని విడుదల చేయట్లేదని చెప్పేసి కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాసరావు, పాశం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, సాగర్.